నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అత్తాకోడళ్ల సవాల్ ముగింపు. ఫల్గుని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కోడలిని అక్కున చేర్చుకుంది. బృంద ఇక నుంచి అటూ ఇటూ పరుగులు పెడితే కుదరదు. చక్కగా ఒకచోట కూర్చోవాలి కుదురుగా నవ్వుతూ చెప్పింది ఊర్విజ. సిగ్గుగా నవ్వింది బృంద. ఇక నుంచి పిచ్చుకుతిళ్ళు కుదరవు. ఇద్దరి ఫుడ్ తీసుకోవాలి నువ్వు, కోడలికి ఖచ్చితంగా చెప్పేసింది ఫల్గుని. అసలు అంతవరకు వాళ్ళు పడిన టెన్షన్ మొత్తం ఇట్టే కరిగి ఆవిరైపోయింది. కొన్ని నెలల తర్వాత ఇంటికి రాబోయే పాపాయిని మీకెవరికి ఇచ్చేది లేదు, నా దగ్గరే ఉంటుంది అనౌన్స్ చేసేశాడు తథాగత్. ఓహో, పాపాయి మీద మీకొక్కరికే హక్కున్నట్టు మాట్లాడతారే, నేను కూడా ఉన్నాను పిన్నమ్మని గొడవకొచ్చింది ఉర్విజ. అదేం కుదరదు, పాపాయి నాదే అన్నాడు ఆమెని మరింత ఉడికిస్తూ గట్టు. బృంద నవ్వుతూ చూస్తోంది. శ్యామ్ ఆమె పక్కన కూర్చుని భుజాల చుట్టూ చెయ్యి వేసి ఆమెని తన దగ్గరికి తీసుకున్నాడు. మన బుజ్జి బృందకి అప్పుడే ఫ్యాన్స్ వచ్చేసారో ఈ బంగారం అన్నాడు నవ్వుతూ. బుజ్జి శ్యామ్ అంది స్థిరంగా బృంద. నా చేతుల్లో నుంచి దిగితేగా మీ చేతుల్లోకి వచ్చేది. గంభీరమైన సత్యదేవ్ కంఠం అల్లరిగా వినిపించేసరికి శ్యామ్ నవ్వేశాడు గట్టిగా. రే గట్టు, నాన్నతో కంపీట్ చేసి నెగలేవు, అంతకన్నా నాతో పోటీ పడడం తేలిక అన్న శ్యామ్ మాటలు విని ఉర్విజకి ముందు విషయం అర్థం కాలేదు. అర్థమవ్వగానే మొహం ముద్దమందారంగా కందిపోయింది సిగ్గుతో. గట్టిగా నవ్వేశాడు గట్టు. అవును, మన గట్టు ఊర్విజల పెళ్లికి ముహూర్తాలు చూడమని పంతులు గారికి చెప్పాలి. మరింత హడావిడి పడిపోయింది ఫల్గుని. ఆ రోజు పండగలాగానే పిండి వంటలు తనే స్వయంగా చేసిందామె. కోడళ్ళిద్దరిని కాలు కింద పెట్టనివ్వలేదు. కొడుకులని వంటగదిలో సాయం చెయ్యమని ఇంట్లో నౌకర్లకి స్వీట్లు బట్టలు పంచాలి కాబట్టి ఆ షాపింగ్కి సత్యదేవ్ని తరిమింది. అమ్మా, ఎందుకింత హడావిడి? బృంద ప్రెగ్నెంట్ అంతే కదా, తల్లిని వెనకని నిలబడి భుజాల మీద చేతులు వేసి అన్నాడు శ్యామ్. అలా అంత తేలిగ్గా తీసిపారేయకు శ్యాము. కొన్నేళ్ల తర్వాత మన ఇంట్లో పసిపాపను పారాడిపోతోంది. ఒక ఆడపిల్ల తన కడుపులో వేరే జీవికి ప్రాణం పోసాక ఆ బరువు మొయ్యడం ఎంత కష్టమో తెలుసా? ఇవన్నీ ఒక ఎత్తైతే డెలివరీ మరొకెత్తు. ఇప్పుడు ఆపరేషన్లు అంటున్నారు కానీ పోస్ట్ ఆపరేషన్ సమస్యలు ఎన్నో. అయినా గట్టు తర్వాత ఇంట్లో చిన్నపిల్లలే లేరు అంది కొడుకు బుగ్గ పుణుకుతూ ఫల్గుని. అందుకే ఇంకా వాడే చిన్నపిల్లాడని అనుకుంటూ ఉంటాడు. కూరలు తరుగుతున్న గట్టుని చూసి నవ్వుతూ అన్నాడు శ్యామ్. చిన్నగా నవ్వేశాడు గట్టు. అతనికి మనసంతా తేలికగా ఉంది. ఉర్విజ బృందల సమస్యలు తీరిపోయాయి. ఇక సమస్యలు రావని చెప్పలేడు కానీ ఏది వచ్చినా ఉర్వి తన పక్కన ఉంటుంది కాబట్టి ధైర్యంగా ఎదుర్కోగలడు అనుకున్నాడు గట్టు. కొడుకులిద్దరి మనసుల్లోనూ ఫల్గుని చెప్పిన మాటలు బలంగా ముద్రించుకుపోయాయి. వంట పూర్తయ్యాక కోడళ్ళకి కొసరి కొసరి తినిపించిందామె. తిన్న పావుగంట వరకు బాగానే ఉంది బృంద. తర్వాత ఒకటే వాంతులు. తిన్నదేది కడుపులో ఇమడకపోవడంతో కొంచెం దానిమ్మ జ్యూస్ తాగించి పడుకోబెట్టింది ఫల్గుని. ఇలా అయితే ఎలా అమ్మా అడిగాడు బేలగా శ్యామ్. కంగారు పడుకు శ్యామో, తనకి ఇష్టమైనవి కడుపులో ఇమిడేవి ఉంటాయి, అవి కనుక్కుని పెట్టాలి కొడుకు తల నిమురుతూ చెప్పింది మృదువుగా ఫల్గుని. అమ్మా, శ్యాము నీ పొట్టలో ఉన్నప్పుడు కూడా ఇలానే ఉండేదా అడిగాడు గట్టు తల్లి ఒళ్ళో తలపెట్టుకుని పడుకుని. శ్యామ్ నేల మీద కూర్చుని సోఫాకి ఆనుకున్నాడు. ఒక చేత్తో గట్టు చుట్టుని వెనక్కి దువ్వుతూ మరొక చేత్తో శ్యామ్ తల నిమురుతూ చిన్నగా నవ్వింది ఫల్గుని. శ్యామ్ని మోస్తున్నప్పుడు నాకు పెద్దగా ఏమీ తెలియదు గట్టు. బాగా నిద్రపోయేదాన్ని. కూర్చునే అలా నిద్రలోకి జారుకునేదాన్ని. సత్య చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. ప్రమోషన్ లిస్టులో ఉన్నారు కానీ వదిలేసుకున్నారు. శ్యాము, నువ్వు నాకు ముఖ్యం పళ్ళు అనేవారు. టైంకి తినేలా చూడడం, సరైన వ్యాయామం ఉండేలా చూడడం తన డ్యూటీ చేసుకున్నారు. ఏమైనా మందులు వాడాల్సి వస్తే వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయేమో అని బాగా స్టడీ చేసేవారు సత్య. భర్త మీద ప్రేమ మాటల్లో తెలియజేస్తూ అంది ఫల్గుని. అంటే ఇవన్నీ నేను చూసుకోవాలా అడిగాడు శ్యామ్. అంతేగా మరి నవ్వుతూ అన్నాడు గట్టు. అబ్బో, లవ్లీ పిక్చర్ అంటూ సత్యదేవ్ చకచక తన మొబైల్తో ఫోటోలు తీశాడు. చాలా అరుదైన దృశ్యం అది. అందుకే కెమెరాలో శాశ్వతంగా బంధించవలసిన దృశ్యం. అదే చేశాడు సత్యదేవ్. 10 రోజులు పోయాక ఒక సాయంత్రం మగవాళ్ళు ముగ్గురు లివింగ్ ఏరియాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఫల్గుని మేడ మీదకి వెళ్ళింది. బృందగదిలోనే ఉంది ఉర్విజ. ఎలా ఉంది అడిగింది. రెండత్తమ్మా, ఇప్పుడు బాగానే ఉంది. పాపాయికి యాపిల్ జ్యూస్ నచ్చినట్టుంది. కాస్త ఆ వామిటింగ్ ఫీలింగ్ తగ్గింది అంది నవ్వుతూ బృంద.
మంచం హెడ్ బోర్డుకి ఆనుకుని కూర్చుని మోకాళ్ళు ముడుచుకుంది బృంద. ఆమె ఎదురుగా ఎడమ పక్కన కూర్చుని ఉంది ఉర్విజ. ఫల్గుణి కుడి పక్కన సెటిల్ అయింది. కేవలం లిక్విడ్స్తో పొట్ట నింపితే సరిపోదు, సాలిడ్ కూడా తినాలి. ఏం తినాలనుందో చెప్పు అంది ప్రేమగా కోడల వైపు చూస్తూ ఫల్గుణి. చెప్పడానికి తటపటాయిస్తున్న బృందని చూసి నవ్వింది ఉర్విజ. అత్తమ్మ, మన బృందకి గంజన్నం తినాలనుందట. అసలు విషయం చెప్పేసింది. అదేం కోరిక అంటుందేమో అని భయపడింది బృంద. కానీ ఫల్గుణి అలా ఏమీ అనలేదు. ప్రేమగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. వేడివేడి గంజి వార్చి నీకోసం ప్రత్యేకించి వండుతాను, సరేనా అంటున్న ఫల్గుణి వైపు కళ్ళ నిండా నీళ్లతో చూసింది బృంద. థ్యాంక్ యూ అత్తమ్మా. అలా అనకు బృంద, అసలు నేనే మీ ఇద్దరికీ సారీ చెప్పాలి. ఇంత పెద్ద రహస్యాన్ని మీ గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నందుకు. ఇక ఇది దాచడం కుదరదు. ఏమైతే అదయింది. ఈ రాత్రి అందరికీ ఈ విషయం చెప్పేయబోతున్నాను. తన నిర్ణయాన్ని కోడళ్ళిద్దరికీ చెప్పింది. మొహామొహాలు చూసుకున్నారు ఆడపిల్లలిద్దరూ. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అత్తమ్మ. మీతో పాటుగా మేమిద్దరం కూడా ఉంటాం. ఈసారి మనం విసిరే సవాల్ని వాళ్ళు ఎలా ఎదుర్కొంటారో చూద్దాం అంది బృంద. కానీ బృంద, ఈ టైంలో ఈ టెన్షన్ మంచిదేనంటావా అడిగింది సంకోచిస్తూ ఉర్విజ. ఇదే మంచి టైం ఉర్వి. నాకు అత్తమ్మని చూసుకోవడానికి కుదరకపోతే నువ్వు చూసుకునేదానివి. కానీ 3 నెలల్లో నీకు పెళ్ళి, ఆ తర్వాత హనీమూన్. అత్తయ్యని మావయ్య చూసుకోక తప్పదు. ఇప్పటికైనా మావయ్యకి నిజం తెలియకపోతే ఎలా మందలింపుగా అంది బృంద. ఇక ఆలోచించలేదు వాళ్ళిద్దరూ. బృంద మాటల్లో కాదనలేని లాజిక్ ఉంది. ఒకవేళ మీ మామయ్య నా మొహం కూడా చూడడానికి ఇష్టపడకపోతే భయంగా అడిగింది ఫల్గుణి. ఇక ఆయనకి సర్ది చెప్పవలసినది మీ ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళు కూడా అర్థం చేసుకోకపోతే మన ముగ్గురం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోదాం. పెదాలు బిగించి సీరియస్గా చెప్తున్న బృందని చూస్తే నవ్వగలేదు ఫల్గునికి. సరే, అంత వైలెంట్ డెసిషన్ ఎందుకులే, కానీ నా దగ్గర ఒక బృహత్తరమైన ఐడియా ఉంది, చెప్పనా అడిగింది ఉర్విజ. ఆసక్తిగా చూశారు ఇద్దరు. ఆమె చెప్పడం మొదలుపెట్టింది. వినే కొద్దీ బృందా ఫల్గుణిల మొహాలు సంతోషంతో విచ్చుకున్నాయి. అమ్మో పిల్లా, నువ్వు సామాన్యమైనదానివి కాదు. అందుకే గట్టు లాంటి వాడిని అలా లొంగదీసేశావు అల్లరిగా నవ్వుతూ అంది బృంద. మనసారా నవ్వింది ఫల్గుణి. నాకిప్పుడు ఎలాంటి భయం లేదు. ఏదైనా సమస్య వస్తే నా కోడళ్ళిద్దరూ నాకు అండగా నిలబెడతారని భరోసా వచ్చేసింది అంది లేచి నిలబడుతూ ఫల్గుణి. ఇక నీ గదిని కిందకి మార్చాలి పిల్లా అంది బృందని చూసి. చిన్నగా నవ్వి మంచం దిగిందామె. ముగ్గురు నవ్వుకుంటూ కిందకి దిగారు. ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారో ఈ అత్తాకోడళ్ళు విసిరే సవాల్ని ఇంట్లో మగవాళ్ళు అన్న ఆలోచన వాళ్ళ ముగ్గురి బుర్రల్లోనూ ఉంది. నన్ను పిలిస్తే నేను వచ్చి తీసుకొచ్చేవాడిని కదా అన్నాడు శ్యామ్ మెట్లు దిగుతున్న బృంద వైపు పరుగున వెళ్ళి తన చేతుల్లోకి ఎత్తుకుంటూ. ఉరువిజ ఫల్గుని నవ్వుకున్నారు. శ్యామ్, నేను బాగానే ఉన్నాను. అసలు నాకు శరీరానికి ఎక్సర్సైజ్ లేకుండా చేసేస్తున్నారు. ఇలా అయితే న్యాచురల్ డెలివరీ అవ్వదు. భర్త ప్రేమకి మురిసిపోతూనే వారించడానికి ప్రయత్నించింది బృంద. అదంతా నాకు తెలీదు. నువ్వు అసలు మెట్లు ఎక్కి దిగడానికి వీల్లేదు ఖచ్చితంగా చెప్పేశాడు శ్యామ్. జాగ్రత్తగా తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. అతనికి ఆమె పక్కన కూర్చునే అవకాశం ఇవ్వకుండా ఉర్విజ ఫల్గుని చెరొక పక్కన కూర్చుండిపోయారు. బిక్కమొహం వేసుకుని నిలబడ్డ శ్యామ్ని చూస్తే నవ్వాగలేదు సత్యదేవ్కి తథాగత్కి. ఆడవాళ్ళు ముగ్గురు కలిసి ఇలా దాడి చేశారు, ఏంటో విశేషం నవ్వుతూనే అడిగాడు సత్యదేవ్. ఇంకా నోళ్లు విప్పకుండానే దాడనేస్తే ఎలా మావయ్య? అయితే మేము సైలెన్స్ మెయింటైన్ చేస్తాం అలుగుతున్నట్టుగా అంది బృంద. ఊరికే జలపాతం ఎప్పుడూ సందడి చేస్తూ అలానే ఉండాలి. నిశ్శబ్దంగా మారిపోతే ఆ జలపాతానికి అర్థం పరమార్థం ఉండవు అన్నాడు సత్యదేవ్. అన్నీ మీ మాటలే మామయ్య. మాట్లాడితే గొడవంటారు, మాట్లాడకపోతే సందడి లేదంటారు బుంగమూతి పెట్టుకుని గారంగా అంది బృంద. సరదాగా అన్నాను బృంద. సరే విషయం చెప్పండి అన్నాడు. అంతవరకు ఫల్గుని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం మగవాళ్ళ ముగ్గురికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఉర్విజ ఎప్పుడూ అందరి మధ్యలో తక్కువే మాట్లాడుతుంది. చిన్నగా కంఠం సవరించుకుంది ఫల్గుని. నోరు తెరిచింది కానీ ఎలా చెప్పాలో ఎక్కడ మొదలు పెట్టాలో తెలియలేదు. కోడళ్ళిద్దరి వైపు చూసింది. వాళ్ళు కళ్ళతోనే ధైర్యం చెప్పారు. ఆశ్చర్యంగా మొహాలు చూసుకున్నారు శ్యామ్, తథాగత్ లేచి వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చాడు తల్లికి. ఆమె అందుకుని గొంతు తడుపుకున్నాక సూటిగా భర్త కళ్ళలోకి చూసింది. ఇన్నాళ్ల నుంచి మీ దగ్గర ఒక విషయం దాచాను. ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా అసలు విషయంలోకి వచ్చేసింది ఫల్గుని. భయంతో ఆమె గుండె దడదడలాడింది. చేతులు కంపిస్తున్నాయి. బృంద ఆమె చేతిని పట్టుకుంది. ఉర్విజ కళ్ళతోనే ధైర్యం చెప్పింది. బృంద ఇద్దరికీ మధ్యలో కూర్చోవడంతో ఉర్విజ బృందకి దగ్గరగా జరిగి ఆమె చేతి మీద తన చేతిని ఉంచింది.
ముగ్గురు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకున్నారు. ఏం విషయం ఫల్గుణి? కంగుమంటూ మోగింది సత్యదేవ్ కంఠం. ఉలిక్కి పడిందామె. కోడళ్ళిద్దరూ ఏమీ భయం లేదన్నట్టుగా చూశారు. చెప్తాను, ముందు శ్యాముకి గట్టుకి సారీ చెప్పాలి అంటూ కొడుకులిద్దరి వైపు చూసింది. అమ్మా, అలా మాట్లాడి మమ్మల్ని టెన్షన్ పెట్టేస్తున్నావు. అసలు విషయం చెప్పు టెన్షన్గా అన్నాడు గట్టు. 2 ఏళ్ల క్రితం నాకు ఒక వింత జబ్బు వచ్చింది చెప్పడం మొదలుపెట్టింది ఫల్గుణి. హా? భయంగా చూశారు మగవాళ్ళు ముగ్గురు. అంతవరకు సత్యదేవ మొహంలో కనిపించిన కోపం అలక ఇప్పుడు లేవు. ఆందోళనగా చూశాడు భార్య వైపు. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏమన్నారు? నాకెందుకు చెప్పలేదు? ప్రశ్నల వర్షం కురిపించాడు అతను. చిన్నగా నవ్వింది ఫల్గుణి. ఆ నవ్వులో వైరాగ్యం, నిరాశ ఉండడం కొడుకులిద్దరూ గమనించారు. గట్టు లేచి ఆమె దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని కొద్దిగా వెనక్కి వాలి తల్లి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అమ్మా, ఎలాంటి విషయమైనా, ఎంత ఒంట్లో బాగోలేకపోయినా మాతో ఒక్క మాట చెప్తే నీకు తోడుగా ఉండమా? నేను శ్యాము, నాన్న నిన్ను కాళ్ళ కింద పెట్టనిచ్చేవారా? బాధగా అడిగాడు గట్టు. సత్యదేవ్, శ్యామ్ అలా అచేతనంగా కూర్చుండిపోయారు. ఏం వినవలసి వస్తుందో అన్న భయం వాళ్ళ అణువణువులోనూ నిండిపోయి కదలిక సాధ్యం కాలేదు. నువ్వనుకున్నంత తేలిక కాదు ఈ జబ్బుని యాక్సెప్ట్ చేయడం గట్టు అంది నిరాశగా ఫల్గుణి. భయం వేసింది శ్యామ్కి. చెప్పుకోలేని రోగమేదైనా వచ్చిందా? అంటే ఎయిడ్స్ లాంటిది. కానీ తల్లి చూడడానికి ఆరోగ్యం బాగానే ఉంది. అలానే అనిపించింది. దీన్ని క్లిప్టోమేనియా అంటారు. అంటే అవసరం లేకపోయినా దొంగతనం చెయ్యాలని అనిపించడం అంటూ ఆ జబ్బు లక్షణాలని వివరించింది ఫల్గుణి. నోళ్లు తెరుచుకుని వింటున్నారు మగవాళ్ళు. ఒకసారి చెప్పడమంటూ మొదలుపెట్టాక ఇక ఆగలేదామె. చెప్పుకుంటూ పోయింది. తను ఒంటరితనంతో బాధపడడం, హఠాత్తుగా ఈ జబ్బు తనలో ఉందని బయటపడడం, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లడం గురించి చెప్పింది. ఎలా ఈ జబ్బును అరికట్టాలో తెలియలేదు. ఈ విషయం తెలిస్తే ఇద్దరు నీతి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు, న్యాయం కోసం పోరాడే లాయర్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. నన్ను అసహించుకుంటే భరించగలనా? నాకు దూరమైతే తట్టుకోగలనా? నన్ను చాలా భయపెట్టాయి ఈ ప్రశ్నలు. నాకు తెలుసు మీరు ఈ విషయం తెలుసుకునే క్షణం నాకు దూరంగా వెళ్ళిపోతారని అంటూ తన చేతుల్ని వెనక్కి లాక్కోబోయింది తథాగత్ చేతుల్లో నుంచి ఫల్గుణి. అతను వదలలేదు. గట్టిగా పట్టుకున్నాడు. ఆశ్చర్యపోయింది ఫల్గుణి. చెప్పడం పూర్తి చేయమ్మా అన్నాడు సీరియస్గా. ఆమె సత్యదేవ్, శ్యామ్ల వైపు చూసింది. వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. తథాగత్ ఆమె చేతులు మృదువుగా నొక్కి చిన్నగా నవ్వాడు ప్రోత్సహిస్తున్నట్టుగా. ఆమె అతని కళ్ళలోకి ఒకసారి చూసి చిన్నగా నవ్వింది. చిన్నగా తల ఊపి చెప్పడం మొదలుపెట్టింది. బృంద మన జీవితాల్లోకి వచ్చాక నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ రోజు నైట్ పంచ్ పబ్లో అంటూ జరిగినది మొత్తం చెప్పింది ఫల్గుణి. శ్యామ్ మెల్లగా లేచి నిలబడ్డాడు. అతనికి అసలు తను వింటున్నది నిజమో కాదో అర్థం కావడం లేదు. బృందకి నేనెంతో చెప్పి చూశాను, ఇది ఇలా సాగదు వద్దు అంటూ. కానీ తను వినలేదు. ఆమెతో శ్యామ్ ప్రవర్తన నాకే కాదు ఆమెకి కూడా భయం తెప్పించింది. సరిగ్గా అర్థం చేసుకుంటారో చేసుకోరో అని ఉర్విజ కూడా భయపడింది నీ ఆలోచన విధానాన్ని బట్టి. కానీ ప్రవీణ్ గాడు నన్ను బ్లాక్మెయిల్ చేసి ఈ అలవాటుని అడ్డుపెట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు బృంద నన్ను కన్నతల్లిలా కాపాడుకుంది. ఉర్విజ కన్న కూతురి కన్నా ఎక్కువగా నాకు రక్షణగా నిలబడింది. అప్పుడు చెప్పింది బృంద, ఇక ఈ విషయం దాచద్దు అని. కానీ నాకు ధైర్యం సరిపోలేదు. కానీ ఇప్పుడిక మన ఇంట్లోకి బుజ్జిపాపాయి రాబోతోంది. ఇది మీ అందరికీ తెలియాలి. అందుకే ఇక ధైర్యం చేసి చెప్పేశాను అంటూ తథాగత్ చేతుల్లో నుంచి తన చేతులను విడిపించుకుని లేచి నిలబడింది ఫల్గుణి. ఒక్క మాట కూడా మాట్లాడని భర్త వైపు ఒకసారి నిర్లిప్తంగా చూసి మెట్ల వైపు అడుగులు వేసింది. నీ కోడళ్ళపాటి చెయ్యలేదా అమ్మా మేము? శ్యామ్ కంఠంలో బాధ వినిపించింది. మెల్లగా అతని వైపు తిరిగింది ఫల్గుణి. మీరు నాకు ఆ భరోసా ఇచ్చి ఉంటే నాకసలు ఒంటరితనం ఉండేది కాదేమో శ్యామ్ అంటూ మేడ మీదకి వెళ్ళిపోయింది ఫల్గుణి. ఉర్విజ బృందవైపు ఒకసారి చూసి లేచి నిలబడిపోయింది. అంతలో సత్యదేవ్ లేవడం చూసి కూర్చుండిపోయింది. శ్యామ్ బృందవైపు చూశాడు. నా దగ్గర ఏమీ దాచవద్దని చెప్పాను బృంద గుర్తు చేశాడు. నా విషయం ఏది దాచనని చెప్పాను శ్యామ్, కానీ అది నా విషయం కాదు, అత్తమ్మది. తను కూడా గుర్తు చేసింది బృంద. చిన్నగా నవ్వాడు శ్యామ్. తెలివైన దానివి అన్నాడు. అతని మొహం మీద నవ్వు చూసి తేలికగా ఊపిరి పీల్చుకున్నారందరూ. ఈ జబ్బుకి ట్రీట్మెంట్ లేదా అడిగాడు గట్టు ఆలోచనలో పడిపోతూ. ఉంది. ఆమెని ఎప్పుడూ ఒంటరితనం ఫీల్ అవ్వకుండా చూడడం, మెడిటేషన్, యోగా చెప్పింది బృంద. అయితే ముగ్గురు యోగా మొదలుపెట్టడానికి కారణం ఇదా? ఆశ్చర్యంగా అడిగాడు శ్యామ్. చిన్నగా తల ఊపింది ఉర్విజ. శ్యామ్ బృందని తన దగ్గరికి తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. అమ్మ
ఈ వింత రోగానికి నేను ఎప్పుడూ థ్యాంక్ యూ చెప్తాను. నిన్ను నాకు దగ్గర చేసినందుకు. నిన్ను మొన్న కూడా అనుమానించి కోపగించుకున్నాను. ఐఎమ్ సో సారీ అన్నాడు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ శ్యామ్. గట్టు ఉర్విజ చేతులని తన చేతుల్లోకి తీసుకుని అరచేతుల్లో ముద్దు పెట్టుకున్నాడు. అమ్మ ఇంత బాధపడుతూ ఉంటే మేము తెలుసుకోకుండా మా పనుల్లో మేము మునిగిపోయి ఉన్నాం. మీరు అమ్మకి తోడుగా ఉండి జాగ్రత్తగా చూసుకున్నారు. అత్తా కోడళ్ళు అన్న రిలేషన్కి కొత్త అర్థాన్ని చెప్పారు. అందుకు ఎప్పుడూ మీకు రుణపడి ఉండాలి మేము. కానీ నాన్న ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది అన్నాడు శ్యామ్. మామయ్య నవ్వుతూ కిందకి వచ్చి మన గట్టు ఉర్విజల పెళ్లి గురించి డిస్కస్ చేస్తారని పందెం అంది బృంద. అలా ఏమీ ఉండదు. నాన్నని ఇప్పుడు ఒప్పించి సర్ది చెప్పాలి అన్నాడు గట్టు. ఉర్విజ శ్యామ్ నవ్వారు. నేను బృంద టీం అన్నాడు శ్యామ్. నేను గట్టు వైపు అంది ఉర్విజ. ఫల్గుని శ్యామ్ బృందల గదిలోకి నడిచి క్లోజెట్ తెరిచి లోపల నుంచి బట్టలన్నీ తీసి మంచం మీద పెడుతోంది. మనసంతా తిమ్మిరెక్కినట్టుగా ఉంది ఆమెకి. యాంత్రికంగా చేసుకుంటూ పోతోంది పని. పిల్లల గదిని కిందికి మార్చాలని నిర్ణయించుకుంది కాబట్టి తనే స్వయంగా ఆ పని చెయ్యాలని అనుకుంది ఫల్గుని. బృందకి ఏ కష్టం కలగకుండా చూడాలని ఆమె తాపత్రయం. ఆమె చేసిన సాయానికి గుండెల్లో దాచుకుని చూసినా సరిపోదేమో. చిన్నగా నవ్వుకుంది కొడుకు కోడల్ని తలుచుకుని. గది మార్చాక గట్టు పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టాలి అనుకుంది. మెల్లగా తలుపు తెరుచుకుని లోపలికి అడుగుపెట్టిన సత్యదేవుని గమనించలేదామె. అతను కొన్ని నిమిషాల పాటు తన భార్యని పరిశీలిస్తూ నిలబడిపోయాడు. అతని మనసు బాగా గాయపడింది. కానీ ఆమె స్థానంలో ఉండి ఆలోచిస్తే ఆమె మనసు ఎంత నలిగిపోయి ఉంటుందో అర్థమవుతూనే ఉంది. తనలో సగ భాగం బాధని అర్థం చేసుకోవడమే కదా పెళ్లికి పరమార్థం. తన భాగస్వామి తప్పు చేస్తే అర్థం చేసుకోవడమే కదా ప్రేమంటే. ఇందులో తన తప్పు కూడా ఉంది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే వరకే తన బాధ్యత అనుకున్నాడు. పనిలో మునిగిపోయాడు. అప్పటికీ తన పొజిషన్ అర్థం చేసుకుని ఎంతో సర్దుకుందామె. ఇప్పుడు ఆమె పరిస్థితి అర్థం చేసుకుని సర్దుకునే సమయం తనకి వచ్చింది. పై అరలో ఉన్న సూట్ కేసుని కిందికి దింపడానికి ప్రయత్నించింది. కానీ బాగా పైకి ఉండడంతో స్టూల్ ఎక్కి చేతులు పైకి చాచింది. సూట్ కేసు అనుకున్న దానికన్నా బరువుగా ఉండడంతో బ్యాలెన్స్ తప్పి పడబోయింది. భయంతో కెవ్వున అరిచి సూట్ కేసు వదిలేసింది. ఆ కంగారులో పాదం స్టూల్ అంచున పడి కింద పడిపోబోయింది. 2 బలమైన చేతులు తనని అల్లుకుని గుండెలకి హత్తుకోవడంతో కెవ్వున అరిచి చేతులు మెడ చుట్టూ చుట్టేసి తల గుండెల్లో దాచుకుని కళ్ళు గట్టిగా మూసుకుంది ఫల్గుని. భయం లేదు పల్లు, నేను ఇక్కడే ఉన్నాను అంటూనే ఆమెని జాగ్రత్తగా పొదివి పట్టుకున్నాడు సత్యదేవ్. కిందకి దింపండి. కొన్ని నిమిషాలు గడిచాక సన్నని కంఠంతో అంటున్న భార్య వైపు అపురూపంగా చూశాడు సత్యదేవ్. కోడలు ప్రెగ్నెంట్ అనగానే అతనికి ఫల్గుని మొదటిసారిగా తల్లి కావడం గుర్తొచ్చింది. సిగ్గుపడుతూ తన దగ్గరికి వచ్చి చెప్పడం, ఎంత కష్టమైన నొప్పులు పడతాను కానీ ఆపరేషన్ వద్దనడం గుర్తొచ్చింది. మొదటిసారి ఇద్దరూ కలిసి శ్యామ్ని ఎత్తుకోవడం గుర్తొచ్చింది. ఎన్నో అపురూపమైన మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి ఇన్నేళ్ల వాళ్ల వైవాహిక జీవితంలో. అలానే కష్టాలకి కొదవలేదు. తన జాబ్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. పనిష్మెంట్ ఏరియాస్కి ట్రాన్స్ఫర్ చేయబడ్డాడు. అనుక్షణం ప్రాణభయంతో గడిపిన రోజులు ఉన్నాయి. కానీ ఏనాడు తనని వదిలిపెట్టలేదు ఫల్గుని. తాను పుట్టింటికి వెళ్ళి కొన్నాళ్లు ఉండమని ఎన్నిసార్లు నచ్చ చెప్పాలని చూసినా ఒప్పుకునేది కాదు. శ్యామ్ తనని మిస్ అవుతుంటే తనే తల్లి తండ్రి అయి పెంచింది. వాడు తనని అర్థం చేసుకునేలా చూసేది. ఏంటలా చూస్తున్నారు? ఇబ్బందిగా అతని చేతుల్లో కదులుతూ అడిగింది ఫల్గుని. నా కోపాన్ని పోగొట్టుకోవడానికి నేనే మందు వేసుకుంటున్నాను అన్నాడు. ఆమె అతని చేతుల్లో బిగుసుకుపోయింది. రోషంతో ఆమె మొహం ఎర్రబడిపోయింది. అతని చేతుల్లో నుంచి దిగడానికి ప్రయత్నించింది. అత్తయ్య, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తప్పు చేసినట్టుగా గిల్టీగా ఫీల్ అవ్వకండి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకోకండి. ఊర్విజ మాటలు గుర్తు తెచ్చుకుంది ఫల్గుని. అవునత్తమ్మా, ఇది మీ తప్పు కాదు. ఏదో వింత జబ్బు వస్తే అది మీ చేతుల్లో లేనిదని గుర్తుపెట్టుకోండి. దాన్ని తగ్గించే ప్రయత్నం మీతో పాటుగా మేమందరం చేయాలి. అందులో మామయ్య బాధ్యత కూడా ఉంటుంది. మనస్ఫూర్తిగా ఆయనకి మీ బాధని పంచండి, భయపడొద్దు మరీ చెప్పింది బృంద. ఆ మాటలు గుర్తుకు రాగానే ఆమె భయాందోళనలు, గిల్టీ ఫీలింగ్ మాయమయ్యాయి. మీకు కోపం రావడం సహజమే. మీ దగ్గర ఈ విషయం దాచడం తప్పే. కానీ నాకే సమయం కావాల్సి వచ్చింది ఈ విషయం జీర్ణం చేసుకోవడానికి అంది కళ్ళు మూసుకుని ఫల్గుని. పల్లు, శ్యామ్కి 4 ఏళ్లు వచ్చాక వాడిని నర్సరీలో వేశాక ఒకరోజు నా దగ్గరకు వచ్చి 2వ బిడ్డ కావాలన్నావు గుర్తుందా? ఆమె మాటలు పట్టించుకోకుండా అడిగాడు సత్యదేవ్. ఆమెని మంచానికి అటువైపు కూర్చోపెట్టి ఆమె పక్కన సెటిల్ అవుతూ ఆమె చేతులని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఫల్గుని సిగ్గుగా నవ్వింది. గుర్తులేకే
నో అన్నారు. గొడవ పడ్డాను. అప్పుడు కారణం చెప్పారు. నేను అంత బాధపడితే చూడడం మీ వల్ల కాదని చెప్పారు. అప్పుడే 3 ఏళ్ల గట్టుని ఆశ్రమం నుంచి తెచ్చుకున్నాం అంది. మొదటిసారి గట్టు పరుగున వచ్చి తనని అమ్మ అంటూ తన చేతుల్లో ఇమిడిపోవడం కళ్ళ ముందు మెదులుతుండగా, ఇద్దరు పిల్లలని బాధ్యతగా పెంచి నా డ్యూటీని సక్రమంగా చేరుకునేలా చూసుకున్న నిన్ను దూరం చేసుకుంటారని ఎలా అనుకున్నావు? ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అది ఆ సమస్యలోనే ఇమిడి ఉంటుంది పల్లు. మనం జాగ్రత్తగా ఆలోచించాలంతే. ప్రవీణ్ నీ బలహీనతతో ఆడుకోపోయాడు. అది నీ బలహీనత అని నువ్వు అనుకున్నంత వరకు ఎవరో ఒకరు అలా ట్రై చేస్తూనే ఉంటారు. దాన్ని నువ్వు జయించినప్పుడు అలాంటి ప్రమాదం రాదు. మనిద్దరం కలిసి ఈ సమస్యని పరిష్కరించేవాళ్ళం. కానీ ఇంత చెడు అని నువ్వు అనుకుంటున్న దానిలో కూడా నాకు మంచి కనిపిస్తోంది. ఒక రకంగా ఆనందం, మరొక రకంగా ఈర్ష్యగా ఉంది అన్నాడు నవ్వుతూ. ఫల్గుణి ఆశ్చర్యంగా చూసింది. నీ సమస్యలో బృంద, ఉర్విజ ఆసరాగా మారినందుకు ఈర్ష్యగా ఉంది. నేను కాలేదుగా అందుకు. ఇక శ్యామ్ మసకబారిన జీవితంలోకి బృంద, గట్టు తెగిన గాలిపటం లాంటి జీవితంలోకి ఉర్విజ రావడం ఆనందం అన్నాడు. ఆమె కళ్ళు విప్పార్చుకుని చూసింది అతని వైపు. నిజం, ఇది నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఏది జరిగినా మన మంచికే అనుకునే నీ స్వభావం నాలో చాలా పాజిటివ్ వైబ్స్ని నింపేది. జాబ్లో చాలా టెన్షన్స్, పొలిటికల్ ప్రెషర్ ఎదుర్కొనేవాడిని. నీతో చెప్పి నీ ప్రశాంతత పోగొట్టడం ఇష్టం లేకపోయేది. ఇలా నీ ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటే నా బాధలు, టెన్షన్స్ అన్నీ మర్చిపోతాను పల్లు అంటూ ఒళ్ళో పడుకున్న భర్త చుట్టులోకి చెయ్యి పోనిచ్చి దువ్వుతూ గుండెలకి హత్తుకుంది. ఇదిగో ఇలా నీ గుండెల్లో తలదూర్చి పడుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే స్వర్గమంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఆమె చేతిలో తన చేతిని ఉంచి వేళ్లు లంకెవేస్తూ అన్నాడు సత్యదేవ్. సత్య ప్రేమగా పిలిచింది ఫల్గుణి. అతను ఆనందంగా నవ్వాడు. నువ్వు అలా పిలుస్తుంటే నా వయసు 20 ఏళ్లు తగ్గినట్టుంటుంది తెలుసా అన్నాడు. ఆమెకి తమ యవ్వనపు రోజులని గుర్తుకు తెస్తూ ఎన్నో విషయాలు చెప్పాడు. ఆమె అతనికి తమ మధురమైన క్షణాలని గుర్తు చేసింది. పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు సత్య అంది చివరికి. ఎంత సమయం గడిచిందో కూడా తెలియలేదు వాళ్ళకి. మిగిలిన విషయాలు రాత్రి కంటిన్యూ చేద్దాం. ఈసారి థియరీ కాదు, ప్రాక్టికల్స్ అన్నాడు లేచి నిలబడి ఆమెకి చేతిని అందిస్తూ. అందంగా సిగ్గుపడింది ఫల్గుణి. పల్లు, మనం మామూలు మనుషులం. మనలో బలహీనతలు ఉండడం సహజం. కొన్నిటిని జయించవలసిన అవసరం ఉండకపోవచ్చు, కానీ కొన్నిటిని జయించి తీరాలి. అందుకు మనం ఒకరికొకరం సహకరించుకోవాలి. నేను నీకు లేను అనుకున్న రోజున అది నాకు మరణం అవుతుంది అంటున్న అతని నోరు చప్పున మూసేసింది ఫల్గుణి. మీరు లేని క్షణం నేను కూడా ఉండను సత్య, ప్లీజ్ అలా మాట్లాడకండి చెప్పింది కళ్ళల్లో నీళ్లు ఊరుతుంటే. కొంచెం డ్రామాటిక్గా ఉన్నా కానీ అప్పుడప్పుడు ఇలా మాట్లాడుకోవడం రొమాన్స్కి టానిక్లా పనిచేస్తుంది అన్నాడు నవ్వుతూ ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటూ. పదండి వెళ్దాం, ఈ పాటికి పిల్లలు మన గురించి కంగారు పడుతూ ఉంటారు అంది తేలికపడిన మనసుతో. వాళ్ళ కంగారా అంతలేదు, పందేలు వేసుకుంటూ ఉండుంటారు. నీ వల్ల బృంద మన జీవితంలోకి వచ్చింది. ఉర్విజ, గట్టులు ఒకటయ్యారు. వాళ్ళ పెళ్ళయ్యాక మనం హనీమూన్ ప్లాన్ చేసుకుందాం అన్నాడు భార్యని దగ్గరికి తీసుకుంటూ సత్యదేవ్. సిగ్గుగా నవ్విన ఫల్గుణ్ణి చెయ్యి పట్టుకుని మెట్లు దిగి కిందకు వస్తున్న సత్యదేవ్ని చూడగానే విజిల్ వేశాడు శ్యామ్. తండ్రిలాగానే అతను కూడా భార్య ఊళ్ళో తలపెట్టుకుని పడుకునున్నాడు సోఫాలో. ఉర్విజ, గట్టు సీరియస్గా ఏదో చర్చించుకుంటున్నారు సోఫాలో పక్కపక్కన కూర్చుని. వీళ్ళని చూడగానే నలుగురు లేచి నిలబడ్డారు. గట్టు, ఉర్విల పెళ్ళవగానే మేము బాలి వెళ్తున్నాం రూము లేని మెరుపులా ప్రకటించేశాడు సత్యదేవ్. అందరూ హుషారుగా విజిల్స్ వేశారు. అక్కడి నుంచి తథాగత్ ఉర్విల పెళ్లి సందడి మొదలైంది. పందెం ఓడినందుకు ఏమాత్రం బాధపడలేదు ఉర్విజ, గట్టు. అత్తగారు కోడళ్ళు ఒక టీం, తండ్రి కొడుకులు ఒక టీంగా మారి పెళ్లి పనులు ప్రారంభించారు. ఉర్విజ, తథాగత్ల పెళ్లి సింపుల్గా ఆత్మీయుల సమక్షంలో జరిగిపోయింది. పెళ్లికి వచ్చిన అందరూ ముచ్చటైన జంట అని వాళ్ళని మెచ్చుకున్నారు. నిసర్గ్, ప్రకృతి, అనంత్, సంజన వచ్చారు పెళ్లికి. ఫల్గుణి ఆనందానికి అంతే లేకుండా పోయింది. అమ్మా అమ్మా అంటూ నిసర్గ్ ఆమె వెనకే తిరుగుతూ పెళ్లి పనుల్లో పాలు పంచుకుంటూ ఉంటే మురిసిపోయింది. పెళ్లి పూర్తయి వాళ్ళు వెళ్ళబోయే ముందు అనంత్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నిసర్గ్ ఇంత ఆనందంగా ఉండడం చూడగా ఇదే మొదటిసారి. చాలా తక్కువ. మీ సంతోషం చూసి తను పసిపిల్లాట్లా సంతోషపడిపోయాడు. మీరు ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలని కోరుకుంటున్నాను చెప్పాడు నిసర్గ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన అనంత్. ఫల్గుణి మనసంతా సంతృప్తితో నిండిపోయింది. ఎందుకో తెలీదు, ఎన్నడూ లేనంత ప్రశాంతత ఆమె మనసుని ఆక్రమించుకుంది. ఎలాంటి అసంతృప్తి లేదామెకి.
పెళ్లిలో బృంద పట్టుచీరలో మెడలో నగలతో హుందాగా తిరుగుతుంటే ముచ్చటపడిపోయింది ఫల్గుణి. నా పెద్ద కోడలు అంటూ అందరికీ చూపిస్తూ ఆనందపడుతుంటే సత్యదేవ్ నవ్వాడు. బృంద నీకు చెల్లెలంటే నమ్మేసేలా ఉన్నారు. అంత చిన్నపిల్లలా హుషారుగా తిరిగేస్తున్నావు. ఆట పట్టించాడు కూడా. పరిహాసాలతో ఆటపాటలతో సరదాగా ముగిసింది పెళ్లి వేడుక. బంధువులంతా వెళ్ళాక ఇల్లంతా ఒక కొలిక్కి తెచ్చేసరికి 10 రోజులు పట్టింది. ఉర్విజ తథాగత్ హనీమూన్ కోసం సిమ్లా వెళ్లారు. వారంలో తిరిగి వచ్చేస్తామని చెప్పి. వెళ్లే ముందు 100 జాగ్రత్తలు చెప్పింది ఉర్విజ బృందకి. కన్నీళ్లతో వీడ్కోలు చెప్పుకున్నారు అత్తాకోడళ్ళు. వాళ్ళు వెళ్లిన మర్నాడు సత్యదేవ్ ఫల్గుణి బాలి ప్రయాణమయ్యారు. ఫల్గుణి కోడల్ని వదిలి వెళ్ళలేక వెళ్ళింది. పుట్టింటిని విడిచిపెట్టి అత్తారింటికి వెళ్తున్నట్టుగా కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న తల్లిని చూస్తే శ్యామ్కి నవ్వాగలేదు. అమ్మా, నీ కోడల్ని రాక్షసుడికి అప్పగించి వెళ్ళడం లేదు. నువ్వు పువ్వుల్లో పెట్టి చూసుకునే మీ కొడుకు దగ్గర వదిలి వెళ్తున్నావు అన్నాడు తండ్రి వైపు చూసి అల్లరిగా కన్ను గీటుతూ. సత్యదేవ్ కళ్ళు గుండ్రంగా తిప్పాడు. నువ్వు ఒక రాక్షసుడితో అడవిలోకి వెళ్ళడం లేదు పల్లు అన్నాడు. మూతి బిగించింది ఫల్గుణి. వాళ్ళు కూడా వెళ్ళిపోయాక ఇల్లంతా ఒక్కసారిగా బావురమంటూ ఉండేసరికి ఏడుపొచ్చింది బృందకి. శ్యామ్ లోపలికి వెళ్ళి పాలు వెచ్చబెట్టి గాజు గ్లాసులో పోసి తీసుకువచ్చేసరికి సోఫాలో పడుకుని నిశ్శబ్దంగా ఏడుస్తూ కనిపించింది బృంద. చిన్నగా నిట్టూర్చాడు శ్యామ్. గ్లాస్ని టీపాయ్ మీద పెట్టి ఆమె పక్కన కూర్చుని లేపి తన వైపుకు తిప్పుకున్నాడు. అత్తమ్మని అస్సలు వదిలిపెట్టి ఉండలేకపోతే పాప మామయ్య అవస్థ ఎవరితో చెప్పుకుంటారు చెప్పు బుజ్జగిస్తూ అడిగాడు. పొండి, మీకసలు నా బాధ అర్థం కావడం లేదు అంది మొహం తిప్పుకుని చిన్నపిల్లలా అలుగుతూ. నవ్వొచ్చింది శ్యామ్కి. అచ్చంగా ఇలాంటి కూతురే కావాలి నాకు బృంద. ఆ పాపాయి అలుగుతుంటే నేను ఇలానే బుజ్జగించి ముద్దు చేయాలి. ఇంట్లో ఆడపిల్లలు లేరు. అమ్మకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం అన్నాడు ఆమెని దగ్గరికి తీసుకుంటూ. బుజ్జి కుక్క పిల్లలాగా అతని గుండెల్లోకి ఒదిగిపోయి కూర్చుంది బృంద. అప్పటికి ఆమెకి 6 నెలలు రావడంతో వాళ్ల మధ్య 3వ ప్రాణి రావడానికి సిద్ధమవుతూ ఉంది అని తెలుస్తోంది. ఒకటి చూడు బృంద, వాళ్ళు బయటికెళ్లారు హనీమూన్ కోసం. కానీ మనకిక్కడే హనీమూన్. ఇంత ఇంట్లో మన ఇద్దరమే. ఎక్కడ కావాలంటే అక్కడ ముద్దు పెట్టుకోవచ్చు, ప్రేమించుకోవచ్చు అంటున్న అతని భుజం మీద చురుక్కుమనేలా ఒక దెబ్బ వేసింది బృంద. ఔచ్ అంటూ అతను ఆమె ఎత్తుగా ఉన్న పొట్ట మీద తన చేతిని ఆనించి మృదువుగా రాశాడు. చెప్పరా ప్రిన్సెస్, అమ్మని ఇలా చిన్నపిల్లల నాన్నని కొట్టొద్దని చెప్పు. నువ్వు నాన్న పార్టీ కదా అన్నాడు మృదువుగా. బృంద అతని భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది. అంతటా ప్రశాంతంగా ఉంది. శ్యామ్ ఆమె కళ్ళు తుడిచి తిరిగి తన చేతిని ఆమె పొట్ట మీద వేశాడు. నీకు జళ్ళవేయడం నేర్చుకోవాలి, రకరకాల హెయిర్ స్టైల్స్ నేర్చుకుంటా అంటుంటే నవ్వింది బృంద. అంతలోనే ఉలిక్కిపడి తన చెయ్యి వెనక్కి తీసుకున్నాడు శ్యామ్. బృందా భయంగా బృందమొహంలోకి చూశాడు. అప్పటికే ఆమె మొహంలో షాక్, ఆనందం స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాపాయి తన్నింది అన్నాడు. హా శ్యామ్ అంటూ అతని చేతిని తిరిగి పొట్ట మీద ఆనించుకుంది. ఇద్దరు నవ్వుకున్నారు. లోపల ఫుట్బాల్ ఆడుతోందా ఏంటి అన్నాడు ముచ్చట పడిపోతూ. శ్యామ్ అతని ఆశకి ఆశ్చర్యపోయింది బృంద. శ్యామ్ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. మన్నాడు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు ఆమెని. డాక్టర్ నవ్వింది. సాధారణంగా 12 నుంచి 24 వారాల్లో బేబీస్ మూమెంట్స్ తెలుస్తాయి. కొంచెం మూమెంట్ ఎక్కువగా ఉందంటున్నావు కదా, ఒకసారి స్కాన్ చేసి చూద్దాం అంది డాక్టర్. టెన్షన్గా కూర్చున్నారు ఇద్దరు. స్కాన్ చేస్తున్నప్పుడు బృంద పక్కనే ఉన్నాడు శ్యామ్. పాపాయి గుండె చప్పుడు, మూమెంట్స్ అన్నీ చూపిస్తుంటే ఇద్దరు అబ్బురంగా చూశారు. శ్యామ్ కళ్ళు విస్మయంతో నిండిపోయాయి. ఒక ప్రాణికి ఊపిరి పోసి తను ఆ బరువు భరిస్తూ నొప్పిని ఆనందంగా భరించే శక్తి ఒక్క అమ్మకి కదా ఉంది అనిపించి తల్లి మీద ప్రేమ రెట్టింపు కాగా భార్య మీద గౌరవం పెరిగింది అతనికి. డాక్టర్ ఉందని కూడా పట్టించుకోలేదు. నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ బృందా అంది డాక్టర్ నవ్వుతూ. 3 నెలల తర్వాత శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకి నథింగ్ ఈజ్ గుడ్ నాన్న హాస్పిటల్ కారిడార్లో అటూ ఇటూ తిరుగుతూ అసహనంగా అన్నాడు తండ్రితో శ్యామ్. ఒక పక్కగా లాంజ్లో కూర్చుని ఉన్నారు ఫల్గుణి, ఉర్విజ. అప్పుడే తథాగత్ థెర్మాస్లో టీ తీసుకొచ్చి లోపలికొచ్చాడు. డిస్పోజబుల్ కప్పుల్లో అందరికీ వేడివేడి టీ ఇచ్చి శ్యామ్కి కూడా అందించాడు. తాగడని తెలిసిన అతను ఊహించినట్టుగానే తల అడ్డంగా ఊపాడు శ్యామ్. ఇది ప్రతి తల్లి పడవలసిన బాధే శ్యామం, అంతా సర్దుకుంటుంది అంది ఫల్గుణి నీరసంగా. రాత్రి నొప్పులు వస్తున్నాయనంటే బృందని హాస్పిటల్కి తీసుకొచ్చారు. 11 గంటల నుంచి వస్తున్నాయి నొప్పులు. కాంట్రాక్షన్స్ మధ్యలో గ్యాప్ తగ్గుతూ రావడంతో బాధతో బృంద అరుస్తుంటే శ్యామ్కి చెమటలు పట్టేస్తున్నాయి. అతని టెన్షన్ చూసి డాక్టర్ బయటికి పంపేసింది. నొప్పులు బాగా వస్తే లేబర్ రూమ్కి తీసుకువెళ్లాలని చెప్పింది.
ఆపరేషన్కి బృంద ఒప్పుకోలేదు. రాత్రంతా ఆమె బాధపడుతూనే ఉంది. ఫల్గుణి, ఉర్విజ అప్పటి వరకు ఆమె పక్కనే ఉన్నారు. శ్యాము, నువ్వు ధైర్యంగా ఉండి బృందకి ధైర్యం ఇవ్వాలి, కానీ ఇలా నువ్వు కంగారు పడితే ఎలా అడిగాడు తథాగత్. నీకే, నువ్వెన్నైనా చెప్తావు, అక్కడ ఉన్నది ఉర్విజ కాదుగా అన్నాడు కోపంగా శ్యామ్. అప్పుడే బృందని లేబర్ రూమ్కి తీసుకువెళ్తున్నారు. ఉర్విజ మరొక 7 నెలల్లో వస్తుంది ఈ కండిషన్కి అన్నాడు కూల్గా తథాగత్. అతని కళ్ళలో టెన్షన్ అప్పుడు చూడగలిగాడు శ్యామ్. వాట్ అన్నారు అందరూ ఒకేసారి. ఉర్వి ప్రెగ్నెంట్ చెప్పాడు గట్టు. అందరూ ఒక్కసారిగా గట్టుని కౌగిలించుకున్నారు. ఓహ్ గాడ్ ఉర్వి అంటూ శ్యామ్ ఆమెని గట్టిగా హత్తుకున్నాడు. ఫల్గుణి, సత్య ఆమెని దగ్గరికి తీసుకున్నారు. ఇంటికి వెళ్ళగానే పెద్ద సెలబ్రేషన్ అన్నాడు శ్యామ్ మిలమిలా మెరుస్తున్న కళ్ళతో తన తమ్ముడిని చూసి. నవ్వాడు గట్టు. అంతలోనే డాక్టర్ లేబర్ రూమ్లోకి వెళ్తూ ఉండడంతో బలంగా ఊపిరి పీల్చి వదిలి శ్యామ్ ఆమెతో పాటుగా బృంద దగ్గరికి నడిచాడు. ఈసారి మీరు గట్టిగా అరవడానికి వీల్లేదు, ఏడవకూడదు వార్నింగ్ ఇచ్చింది డాక్టర్. గబగబా బుద్ధిగా తల ఊపాడు శ్యామ్. బృందతో పాటుగా 2 గంటలు నొప్పి అనుభవించి బంగారు బొమ్మలాంటి ఆడపిల్లని చేతుల్లోకి తీసుకున్నాడు శ్యామ్. అలసటగా నవ్వింది బృంద. ఇద్దరూ పాపని ముద్దు పెట్టుకున్నారు. పేరు నిర్ణయించారా అడిగింది డాక్టర్ నవ్వుతూ. చిత్రాంగద, వారియర్ ప్రిన్సెస్ అన్నాడు శ్యామ్. నవ్వింది బృంద. చిత్రాంగద అంటే మణిపూర్ రాజు చిత్రవాహనుడి కూతురు. మగపిల్లలు లేక ఆమెనే అబ్బాయిలా పెంచాడు. మణిపూర్ రాజ్యానికి సర్వసైన్యాధ్యక్షురాలామె. ఆమెకి తెలియని యుద్ధ విద్య లేదు. గుర్రపు స్వారీ, రాజనీతి, కత్తి యుద్ధం, విలువిద్య, ఇంకా ఎన్నో. సాక్షాత్తు అర్జునుడితో పోటీపడి అతని మనసు మెప్పించిన రాకుమారి చిత్రాంగద గర్వంగా చెప్పాడు శ్యామ్. ఎవరో ఎందుకా పేరు పెట్టావని అడగగా సరిగ్గా 7 నెలల తర్వాత ఉర్విజ బుజ్జాయిలా ఉన్న అబ్బాయిని అత్తగారి చేతిలో పెట్టింది. వాడి పేరు అశోక. సత్యదేవ్, ఫల్గుణి తన కొడుకులు, కోడళ్ళు, మనవలిద్దరితో ఆనందంగా ఉన్నారు. కథ కంచికండి. ఈ కథ ఇంతటితో ముగిసింది. మీకు గనుక నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని చెప్తారు కదూ. అలాగే మరొక సరికొత్త కథతో తిరిగి మరొక ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.